హాయ్ హలో ఎవ్రీవన్. చాలా రోజుల తర్వాత నేనైతే చేపలు వండుతున్నాను అనమాట. చాలా రోజులు కాదు, మంత్స్ తర్వాత వండుతున్నాను. ఈ మధ్య అయితే నాన్ వెజ్ అస్సలు తినడం మానేసం, పూజ స్టార్ట్ అయ్యాక. ఇంకా అయితే ఇంట్లోకి అయితే వండుతున్నాను. ఇంకా వాళ్ళు తింటారు, వాళ్ళ కోసం అయితే వండుతున్నాను. చేపలు ఈరోజు నేను బయటకు వెళ్ళాను, వస్తూ ఉండగా అయితే చేపలు దారిలో అయితే అమ్మేస్తున్నారు. గొరసలు అంటారు కదా, అవి చాలా బాగుంటాయి అండి. కొంచెం ముళ్ళున్న పులుసు అండ్ చేపలు కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఇంకా చేపలకైతే ఆనియన్స్ వేసి 2 స్పూన్లు ఆయిల్ వేసి కొంచెం దగ్గరికి అయిపోయేలా వీడియో ఏదో తీసానన్నట్టు తీసాను, కానీ పెద్ద సీరియస్గా తీయడానికి అవ్వలేదు. టైమే ఉండట్లేదు ఈ మధ్య అందువల్ల. ఇంకా చేపలకైతే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, మసాలాలన్నీ, కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు అన్నీ ఎట్టి చేపలకైతే కలిపేసి పెట్టేసుకున్నాను పక్కనే. ఇంకా 2 స్పూన్లు ఆయిల్ వేసి ఆనియన్స్ అయితే వేసాను. ఇవి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకుని టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం. ఎందుకంటే నేను మిక్సీ పట్టలేదు గ్రేవీకి, ఇవి దగ్గరికి అయిపోయేలా మనం మామూలుగా ఇలా కూడా చేసుకోవచ్చు. మిక్సీ పడితే మనకి ఎక్కువ కొంచెం గ్రేవీలా పులుసు, చేపల పులుసు కొంచెం గ్రేవీలా వస్తుంది. ఇట్లా అయితే ఏంటంటే చక్కగా ముక్కలన్నీ మొత్తం మెత్తగా అయిపోవాలన్నమాట, పేస్ట్ లాగా. అప్పటి వరకు మనం సిమ్లో పెట్టి అలా ఉడికిస్తూ ఉండాలి, సరిపోతుంది. చూసారా, పేస్ట్ లాగా అయితే అయిపోయింది కదా. ఇలా సిమ్లో పెట్టి ఉడికిస్తుంటే పేస్ట్ లాగా అయిపోద్ది. చేపలకైతే మసాలాలు నేను పక్కన పెట్టాను కదా, అవి అయితే యాడ్ చేసేసాను. చూసారా, చేపలు కూడా యాడ్ చేసి కొంచెం కలిపి 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే యాడ్ చేశాను. కొంచెం చాలా తక్కువ గరం మసాలా, ధనియాల పౌడర్ కొంచెం. ఇందులో గసగసాలు వేస్తే చాలా బాగుంటుందండి చేపల పులుసులో. నేనైతే ఈరోజు వేయలేదు, స్కిప్ చేశాను. మీకు కుదిరితే మసాలాలో గసగసాలు కూడా ఆడేసుకోండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఇంకా వీడియో కూడా చేతితో తీయడం వల్ల అంతంత మాత్రమే తీయలేకపోయానమాట. కొద్ది జర్నీ చేసి వచ్చాను, వీడియో తీయాలని ఇంట్రెస్ట్ లేదు, కానీ పోస్ట్ చేయాలి ఇంకొకసారి. యూట్యూబ్ స్టార్ట్ చేశాక తప్పదు కదా, అందువల్ల అనమాట వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా చింతపండు రసం అయితే తీసి పెట్టేసుకున్నాను. ఈ చేపలకు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత అయితే చింతపండు రసం అయితే బాగా పిసికేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా అది కూడా యాడ్ చేసి చక్కగా చేపలు చాలా రకాలు వండుకోవచ్చండి. ఇది ఒక టైప్ అనమాట. డైరెక్ట్ కలిపేసి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా తాలింపు అన్నదే లేకుండా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసాను, ఆయిలే పెట్టేసుకున్నాను. దీంతో వచ్చేంటంటే కరెంటు కూడా పోయిందనమాట, అందుకే కలర్ ఇలా ఉంది. చూసారు కదా, చీకట్లో తీయడం వల్ల ఇలా వెళ్తారు, ఏదో ఉందంటే ఉంది అంతే, చీకట్లో తీసానమాట. ఇంకేం జరుగుతుందో తెలియలేదు. చేప కూడా వెళ్ళిపోయింది గట్టిగా దోస్తాడు చీకట్లోని, అదనమాట. చూసారు కదా, చేపల పులుసు చాలా బాగుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. వెళ్తూ ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి.